4 సార్లు మాట్లాడినప్పుడు ఆయన వ్యక్తిగతంగా నాకు జగన్ మీద వ్యక్తిగతంగా ఏం లేదు. ఎప్పుడు నేను పాలసీల మీద మాట్లాడతాను. కానీ వాళ్ళు ఫ్యామిలీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన పని ఏంటి దానికి? చంద్రబాబు గారు ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఆ భువనేశ్వర్ గారు ఎప్పుడైనా బయటకు వచ్చారా? వాళ్ళ గురించి మాట్లాడారు. ఆ రోజు మీరు అంటారేమో అప్పుడు మీరు కూడా వైసీపీలో ఉన్నారని. ఆ రోజే ఖండించాను నేను. ఆ రోజు వైసీపీలో ఉన్నప్పుడే నేను ఖండించాను. మొత్తం 30-40 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోబెట్టి ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదు, అదే మన నాయకుడు లేచి ఇది ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పి మాట్లాడితే క్రెడిబిలిటీ ఉంటుందని కూడా చెప్పాను నేను. ఆ రోజు ఫ్యామిలీల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పాను. నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు నేను ఉన్నట్టు పోయి సీఎం గారికి చెప్పేవాడిని. దానివల్ల నష్టపోయాను నేను. ఏదో అప్పుడు ఆ 5 yearsలో నష్టపోయాను నేను. దానివల్ల ఆ మాటలు వినకుండా పోవటం వల్ల క్రెడిబిలిటీ ఇప్పుడు దానివల్ల ఏమైంది? ఆయన నష్టపోయాడు, పార్టీ మొత్తం నష్టపోయింది. 11 సీట్లతోటి వచ్చింది. అంటే మంచి చెప్తే, ఉన్నది చెప్తే తప్పు. అబ్బా మీరంతలో లేరంటే గొప్ప, అది హ్యాపీ. అవతలను తిడుతుంటే హ్యాపీ. లాయల్టీ అనేది ఉన్నది విషయం చెప్పేవాళ్ళని లాయల్టీ అనేది పార్టీ కోసం ఉన్నది చెప్పేవాడు లాయల్టీ అది లాయల్టీ. పోయి డబ్బా చెప్పుకోవటం అది లాయల్టీ కాదు. ఏ నాయుడికని చెప్తున్నాను నేను ఈ విషయం. నేను ఇప్పుడు ఆ రోజు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నది చెప్పేవాడిని. ఈరోజు కూడా కళ్యాణ్ గారితో మొన్న ఉన్నది చెప్తున్నాను నేను. నా మెంటాలిటీ అది. పార్టీ, నేను ఉన్న పార్టీ బాగుండాలి. నాయకుడు బాగుంటేనే కిందలు బాగుంటాం. నాయకుడి కోసం ఏమైనా చేయాలా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాలా, అంతేగాని పొగిడితే ఉపయోగం ఏముంది? బాగుందని అంటే ఏముంది? బాగుంటే మంచిది కదా, ప్రజలు మంచిగా చూస్తారు కదా. దానివల్ల ఈ రకంగా ఆయన అడ్డం పెట్టుకొని ఏదో కూటమిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేయటం అది మంచి పద్ధతి కూడా కాదు. ఫ్యామిలీస్ని టార్గెట్ చేయటం మంచి పద్ధతి. ఎందుకని చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్షన్ టైంలో మా కోడలు ప్రచారం పోయినప్పుడు టీడీపీ వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పి, కొద్దిగా వల్గర్గా మాట్లాడారని చెప్పి తెలిసి, నేను ఎలక్షన్ ఓడిపోయినా పర్వాలేదు మా ఫ్యామిలీ గురించి మాట్లాడారని చెప్పి నేను ఎప్పుడు సాఫ్ట్గా ఉండేవాడిని. నేను గొడవ పడ్డాను. ఫ్యామిలీని గురించి మాట్లాడితే ఎవరికైనా నాకే అంత ఇది ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఫ్యామిలీ గురించి మాట్లాడితే బాధ ఉండదండి ఎవరికైనా? అప్పుడు మాట్లాడే తప్ప పవన్ కళ్యాణ్ గారు విడిగా విషయంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రకంగా జరగని విషయాన్ని మళ్ళీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద ఆపాదించడం మంచిది కాదు. నాగేశ్వర గారు చెప్తున్నాను, మీ క్రెడిబిలిటీ పోగొట్టుకోవద్దండి. దయచేసి ఒక అనలిస్ట్గా ఉండండి. ఒక పార్టీకి కొమ్ము కాయొద్దండి. మీకే నష్టం అండి, ప్రజల్లో మీరే నష్టపోతారు. ఇది కరెక్ట్ కాదు అని చేస్తున్నాను. ఓకే, మీరు అనలిస్ట్ కదా, మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు కదా, నేను పర్సనల్గా మీ దగ్గరికి వస్తాను. వైఎస్ఆర్ పార్టీలో నేను చేరిన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాను కదా, అప్పటి నుంచి 5 yearsలో నాకు జరిగిన విషయాలు, అప్పటి నుంచి వైసీపీలో జరిగిన విషయాలు మీకు అన్నీ చెప్తాను. మీరు కరెక్ట్గా అనలైజ్ చేసి, నేను చేసిన తప్పులు కానీ అన్నీ చెప్తాను, టోటల్గా నేను చెప్తాను. అవతల వాళ్ళు మాట్లాడడానికి ఒక ఛాన్స్ లేకుండా కూడా చెప్తాను. మీరు అనలైజ్ చేసి ఎవరు కరెక్టు అని చెప్పండి. మీరు అనలిస్ట్ కదా, అప్పుడు మీరు తప్పు వాళ్ళైతే మీరు డైరెక్ట్గా చెప్పగలుగుతారా? చెప్పండి, నేను వస్తాను మీ దగ్గరికి. ఒక అనలిస్ట్గా మీరు మంచి పేరుంది, క్రెడిబిలిటీ పోగొట్టుకోదండి. అందులో పవన్ కళ్యాణ్ గారు మీకు ఫ్యాక్ట్ ఫైండింగ్ అనే కమిటీలో మిమ్మల్ని మెంబర్గా వేశారు. ఏది మీ యొక్క మంచితనం గురించి తెలుసుకో అని ఆయన వేశారు. మీ పిల్లల పెళ్ళికి కూడా ఆయన వచ్చి ఉన్నారు. ఆయన మీ మీద ఎంతో రెస్పెక్ట్ ఉంది. అలాంటి రెస్పెక్ట్ ఉన్న వ్యక్తిని లేని తీసుకొచ్చి మాట్లాడటం అనేది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి.
ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి గారిని వీళ్ళందరినీ కూడా కలిశారే తప్ప వేరే ఆయన సొంత ప్రయోజనాల కోసం కలలేదు. ఆయన మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ ఉంది మోడీ గారికి. ఆయనకి బాగలేకపోతే ఆ రోజే ఫోన్ చేశారు. ఆయన హైదరాబాద్ వస్తే మరి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ఒక డిప్యూటీ సీఎంని వచ్చి కలిశారు. ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే బాగలేదు కలిశారంటే ఎంత క్రెడిబిలిటీ ఉండి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి మరి మోడీ గారి దగ్గర. ఇది కూడా అందరూ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. అనవసరమైన ఇది చేయడం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి నోటి ద్వారా మేము బీజేపీకి సపోర్ట్గా ఉంటున్నాం అని చెప్పముందండి. మీరు మాట్లాడారు కదా, లాంగ్ రిలేషన్షిప్ బిట్వీన్ బీజేపీ అండ్ వైసీపీ అంటున్నారు కదా, ఆయన చేత ఒక మాట మాట్లాడించండి. మళ్ళీ ఏమన్నా మైనార్టీ ఓట్లు కావాలా ఒక పక్క మళ్ళీ బీజేపీ మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని బీజేపీతో మాట్లాడటం, రెండు పక్కన జోడి చేయటం కరెక్ట్ కాదు. అదే అంటారు కదా, రెండు పడవల మీద కాలు పెట్టడం కరెక్ట్ కాదు. ఏదున్నా కానీ ఫెయిర్గా రాజకీయం చేయండి. ఊరికే పర్సనల్గా మాట్లాడటం మంచిది కాదు. ఎవరైనా మాట్లాడతారు, దానివల్ల అందరు కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. క్రెడిబిలిటీ మీకే దెబ్బతింటుంది. అది మంచిది కాదని నేను కోరుకుంటాను. నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలతో కూటమి విచ్ఛిన్నమైంది. ఆయన వ్యాఖ్యలపైన అంత స్పందించాల్సిన అవసరం ఉంది అసలు? అట్లా కాదు కదా. ఇప్పుడు ఒకటి ఆయనకు కొద్ది జనరల్గా మీకు ఉన్నది చెప్పాను కదా స్టార్టింగే, క్రెడిబిలిటీ ఉన్న అనలిస్ట్ అనేది పేరుంది ఆయనకి. దాన్ని అది వాడుకుంటున్నారు ఆయన్ని. అది కరెక్ట్ కాదు కదా ఆయనకి. అంటే దాని గురించి ఆయన క్రెడిబిలిటీ ఉన్న అనలిస్ట్ కదా, ప్రజలు నమ్ముతారనే పరిస్థితిలో ఆయన వాడుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, ఆయన ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము చెప్పాల్సిన అవసరం ఉంది కదా. పబ్లిక్ తెలియాలి కదా, ఆయన క్రెడిబిలిటీ కూడా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని పబ్లిక్ తెలియాలి కదా. అందుకోసం మాట్లాడను. అంటే ఇంకా వేరే అనలిస్ట్ అది కొంతమంది చాలామంది తెలియని ఉంటారు, వాళ్ళ గురించి మేము మాట్లాడట్లా. ఒక క్రెడిబిలిటీ ఉన్న అనలిస్ట్ అని కూడా చెప్తా ఉన్నాం. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అనలిస్ట్ మంచి అనలిస్ట్ అనే ఉద్దేశంతో ఫ్యాక్ట్ ఫైండింగ్ అనే కమిటీలో ఆయన వేశారు. అప్పుడు ఆయన పెళ్ళి పిలిస్తే కూడా పోయారు. ఆయన మీద అంత గౌరవం ఉంది. అలాంటిది లేని తీసుకొచ్చారు కాబట్టి అది పబ్లిక్ ప్రజలు కూడా తెలియాలి. అందు ఉద్దేశంతో మాట్లాడుతున్న తప్ప వేరే ఉద్దేశం కాదు. సార్, మరి ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో సభ్యునిగా ఇచ్చారు బాగుంటుంది. మరి ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ లేదని మీరే చెప్తున్నారు కదా, ఆ సభ్యునిగా తొలగిస్తారా ఆయన్ని? అది గతంలో పెట్టారండి, నాట్ నౌ. గతంలో ఇచ్చారు ఆయనకి. ఆయన క్రెడిబిలిటీ లేదని మేము ఓపెన్గా చెప్తున్నాం. ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడు.